రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన సమంత మరి టైం చూసి దెబ్బ కొట్టిందా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి అసలు ఆవిడ ఏం దెబ్బ కొట్టింది, ఏ రకంగా షాక్ ఇచ్చింది? అయితే ఇక్కడ రేవంత్ రెడ్డికి సమంతకు ఏంటి సంబంధం అని చాలా మంది కూడా అనుకుంటుండొచ్చు. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, ఎప్పుడైతే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి వీళ్ళిద్దరి గురించి అనేక రకాలుగా రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళ విడాకుల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే అప్పట్లో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆమె కొన్ని కామెంట్ చేయడం జరిగింది. అప్పట్లో అవి పెద్ద సంచలనంగా మారిపోయాయి. చాలా మంది మహిళా సంఘాలు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళకు సారీ చెప్పాల్సిన విధంగా తనకు అందరూ కూడా డిమాండ్ కూడా చేశారు. ఆమె బయటకు వచ్చి సారీ కూడా చెప్పింది. నేను కావాలని చెప్పలేదు అనే విధంగా కూడా చెప్పింది. ఎందుకంటే నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ఏ కారణం. అక్కడ ఎన్కన్వెన్షన్ అయితే కూల్చివేశారో దాని విషయంలో సమంత నా దగ్గరికి పంపించాలని అప్పట్లో కేటీఆర్ కోరాడని, అందుకోసం పంపించలేదని ఈ విధంగా రకరకాల అంటే మనము చాలా వల్గర్గా ఆమె మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు దానికి తగ్గట్టుగా దానికి పగగా ఇప్పుడు మాత్రం సమంత ఏదైతే మనకు హెచ్సికు సంబంధించిన ఇష్యూ ఇప్పుడు జరుగుతుందో అక్కడ సుమారుగా 400 ఎకరాలకు సంబంధించి అడవికి మొత్తాన్ని కూడా నీలమట్టం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ట్రై చేస్తుంది. సో దీనికి అక్కడ హెచ్సియు విద్యార్థులు అందరూ కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. డే అనక పగలనక అక్కడ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, లాఠీ చార్జులు చేయడం కావచ్చు, నైట్కి నైటే బుల్డోజర్లు దింపడం కావచ్చు. సో ఇదంతా కూడా ఇంకా అక్కడ జరుగుతూనే ఉంది. సో గత 2-3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో న్యూస్లో మొత్తం కూడా దీని గురించే వార్తలు వింటూనే ఉన్నాం. అయితే ఈ రోజు నుంచి చాలా మంది సినీ ప్రముఖులు అందరూ కూడా దానికి వ్యతిరేకంగా అంటే అందరూ కూడా పోస్టులు పెడుతూనే ఉన్నారు. మనకు రేణు దేశాయ్ కావచ్చు, అదేవిధంగా రామ్ చరణ్ గారి భార్య ఉపాసన కావచ్చు, ఇక్కడ సమంత. సో సమంత ఏ విధంగా అంటే ఖచ్చితంగా మన నేచర్ని కాపాడుకునే రైట్ మనదే. ఎందుకంటే మనము ఇప్పుడు మన హైదరాబాద్లో ఎంత కాలుష్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఇదంతా కాలుష్యాన్ని కూడా మనం తట్టుకొని ఎంతో గొప్ప మనం ఆరోగ్యంగా ఉంటున్నామంటే ఇలాంటి కొన్ని అడవుల వల్ల. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే అడవుల జోలికి వెళ్తున్నారో హెచ్సియు అక్కడ ఆధ్వర్యంలో ఉన్న అడవులు అవి మన హైదరాబాద్కి లంగ్స్ లాగా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. సో మరి హైదరాబాద్ యొక్క లంగ్స్ని మనము డ్యామేజ్ చేస్తూ ఉంటే మరి రేపటి మన బతుకు ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా మన ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అందరూ కూడా అగెనిస్ట్ గా పోస్టులు పెడుతూ ఉన్నారు. సో ఇటువంటి సెలబ్రిటీలు ఎవరైతే స్పందిస్తున్నారో దీనిపైన వాళ్ళపైన ఫ్యూచర్ లో ఏమన్నా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే దానికోసం కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడో జరిగిన దాన్ని కూడా ఇప్పుడు పగ తీర్చుకునే విధంగా మనము రీసెంట్ గా చూసాం. అటు నాగార్జున విషయంలో కావచ్చు, అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, అడిగినప్పటికీ కూడా అంటే ఇది చట్టరీత్యా చట్టం ఏ విధంగా తన పనులు తాను చేస్తుంది తప్ప పర్సనల్ గా నాకు ఎలాంటి కోపం కూడా లేదని ఆయన చెప్పినప్పటికీ కూడా చాలా మందికి ఇది మాత్రం పగలాగానే పోర్ట్రేట్ అవుతుంది. మరి ఇప్పుడు ఎవరెవరైతే అగెనిస్ట్ గా మాట్లాడుతున్నారో మరి వీళ్ళ మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చాలా మంది భయపడుతున్నప్పటికీ కూడా ఓకే ఏదైతే అది అయింది, మన నేచర్ మనకి ఇంపార్టెంట్, ముందుగా మన హైదరాబాద్ ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి మూగజీవాలు ఎన్నో అనిమల్స్ కానీ అక్కడ బర్డ్స్ కానీ ఎన్నో అంటే మనం రీసెంట్ కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాం. అవి అరుస్తున్నటువంటి వీడియోలు అవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనసు తరుక్కుపోతుంది. సో వాటి కోసమైనా ఖచ్చితంగా మన వాయిస్ రేజ్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరి చూద్దాం ఇలాంటి సెలబ్రిటీస్ అందరూ కూడా రియాక్ట్ అయిన తర్వాతనైనా ఏమైనా ఒపీనియన్ మార్చుకుంటారా, లేకపోతే వాళ్ళకు హైకమాండ్ నుంచి ఏదన్నా ఆర్డర్స్ వస్తే గానీ వాళ్ళు దాన్ని ఆపేస్తారా చూడాలి మరి.